అమ్మ, మౌని అమావాస్య వస్తుంది కదా! అసలు ఈ మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏంటి? అసలు ఆ రోజు ఏ కార్యక్రమాలు చేయొచ్చంటారు? చేయకూడదంటారు? చాలా మంచి ప్రశ్న. చాలా విశేషమైంది. శ్రీ మహావిష్ణువు వైద్య వీర రాఘవుడుగా విరాజిల్లటం అనేది జరుగుతుంది. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైద్య వీర రాఘవుడుగా డాక్టర్‌గా ఉంటారని. సాక్షాత్తు ఆయనే డాక్టర్‌గా మనకి వైద్యం చేస్తారని చాలా విశేషం. ఈసారమ్మ మౌని అమావాస్య అనేది ఆదివారం రావటం కూడా చాలా పర్వదినం అమ్మ. చాలా గొప్పది. ఎందుకో ఈ సంవత్సరాలు అన్నీ విశేషంగా వారాలు, తిథులు ఇవన్నీ కలిసి కలిసి వస్తున్నాయి చక్కగా. భోగి రోజున ఏకాదశి వచ్చినట్టు మనకి ఈ అమావాస్య కూడా ఆదివారం కలిసి రావటం చాలా విశేషం. ఈ ఆదివారం అమావాస్య రావటం అనేది చాలా పట్టు. అంటే ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. ఎట్టా అంటే అటు భూత ప్రేత పిశాచాలు అంటారు వాళ్ళకి కానీ, దైవ కార్యక్రమాలుగా సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి కానీ, ఒక రకంగా మనకి యతులు సాధువులు తర్వాతే మనకి కాశీలో అట్లా అఘోరాలు అట్లా అంటారు కదమ్మా, వాళ్ళందరికి కూడా ఏదైనా సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళకి, సాధనా మార్గంగా వెళ్ళే వాళ్ళకి హయ్యెస్ట్ రోజు అనమాట. చాలా గొప్ప రోజు, విశేష ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఉట్టి టైంలో మనం ఒక 10 సార్లు చేసాం అనుకోమ్మా ఏదన్నా ఒక మంత్రము, ఈ రోజున మనం చేసిన దానికి 100 రెట్లు మనకి ప్రభావం ఎక్కువ వస్తుందన్నమాట. అందుకే ఎవరైనా సాధనా మార్గంగా ఉండే వాళ్ళని దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, చక్కగా ఎవరైతే దైవాచరణలో సాధనా మార్గంలో ఉన్నారో వాళ్ళు చక్కగా ఈ మౌని అమావాస్యని, అందులోనూ ఆదివారం రోజున వచ్చింది కాబట్టి ఎవ్వరు మీరు వదులుకోవద్దు. చక్కగా ఈ రోజున జపాలు చేయటం, హోమాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం, శివుడికి ముఖ్యంగా నువ్వులు కలిపిన జలాలు అంటే శుద్ధ జలాలని వాటితో అభిషేకం చేసుకోవటం, పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, విశేషమైన హోమాలు చేసుకోవటం, రుద్రహోమాలు అవన్నీ చేసుకోవటం చేస్తాం. అది కాకుండా ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో సిక్కై ఉంటారు చాలా రోజుల నుంచి, ఆ సమస్య అనేది తీరదు, ఒక్కోసారి వైద్యుడికి కూడా అందదు, ఏమిటి స్కానింగ్లు తీసినా అందదు, దేనికి అందదు. కాబట్టి అందుకే అంటారేమోనమ్మా ఈ అమావాస్య వైద్యో నారాయణో హరిహి అని కూడా దీనికే వచ్చినట్టుంది. అట్లాంటి వాళ్ళు ఈతి బాధలతో పడేవాళ్ళు చక్కగా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకుని ఈ జబ్బులన్నీ తొలగిపోవాలని కోరుకోవటం కూడా చాలా విశేషం. ఈ రోజున విశేషమైన దాన ధర్మాలు చేసుకోవటము, తర్వాత మోయిన్లు ఇచ్చుకోవటము, శివుడికి విశేషంగా అభిషేకాలు చేసుకోవటం, హోమాది కార్యక్రమాలు చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే చక్కగా ఆరోగ్యం చేకూరుతుంది. అమ్మ, నార్మల్ అమావాస్య అంటేనే భయపడతారు. అవునవును. అట్లాంటిది ఈసారి ఆదివారం రోజు అమావాస్య వచ్చింది, మౌని అమావాస్య. అవునవును. సో ఈ రోజు ఎంత పటిష్టంగా ఉండాలంటారు? అసలు చెయ్యకూడనివి ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న. నిట్ట మధ్యాహ్నం కానీ రాత్రిపూట కానీ మనం వెళ్ళకూడని చోటుకి వెళ్ళకూడదు. అంటే అంటే అమ్మ ఎవరైనా ఈతి బాధలు పోగొట్టుకోవటానికి వాళ్ళకి ఏం చేస్తారు, దిష్టి తీసేయటం కానీ, ఏదన్నా మనంలో ఏదన్నా దుర్గుణాలు ఉన్నాయి అంత మంత్రపూర్వకంగా ఏదన్నా మనలో ఉన్న శక్తులు దుష్ట శక్తులు బయటికి పోవటానికి కానీ ఏదైనా చేసుకుంటూ ఉంటారు మంత్రయుక్తంగా. అవన్నీ ఎక్కడన్నా వదిలే మార్గాలు ఉంటాయి, కొంతమంది చేస్తూ ఉంటారు కదా, మనం అని అనలేము ఇవన్నీ. కాబట్టి మనం బయటికి వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడని టైంలో కనుక వెడితే ఇవన్నీ మళ్ళీ మనకి చుట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళకూడదు. ఏమ్మా, జుట్టు ఇరపోసుకొని తిరగరాదు, తర్వాత తలంటు పోసుకోకూడదు ముఖ్యంగా. తర్వాత ఏంటంటే ఏమన్నా ఇంట్లో పిల్లలు కానీ ఎవరికన్నా దిష్టి తీసేసుకోవటం అనేది మంచి పద్ధతి. హోమం చేసుకోవచ్చు, విశేషంగా సాధన చేసుకోవచ్చు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవచ్చు. తర్వాత ప్రయాణాలు చేయరాదు, అస్సలు ప్రయాణాలు మటుకు చేయరాదు. కాబట్టి ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకుని అమావాస్యని మనం సద్వినియోగపరచుకోవాలి. మీరు చెప్పినట్టు అమావాస్య రోజు చాలా మంది పిల్లలు దిష్టి తీస్తూ ఉంటారు. అవునవును. సో ఆ రోజు దిష్టి తీసింది పడేయచ్చు అంటారా బయట? పడేయాలి కదా. పడేస్తారు, ఓకే. ఆ రోజు పడేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం? ఏముండదు, ఆ రోజే పడేసేయాలి. కానీ ఎవరు తొక్కని చోట చూడని చోట పడేసుకోవటం అని మంచి పద్ధతి. ఎందుకంటే మనం ఇంకోళ్ళకి అపకారం చేసేలా మనం ఉండకూడదు కదా. కాబట్టి చాలా మంచి పట్టున్న రోజు అమ్మా ఇది. దైవం కూడా పిలిస్తే పలుకుతాడు. కాబట్టి ఈ దెయ్యాలు దేవర్లు అనుమానం ఎవరికన్నా నమ్మకాలు ఇవి ఉన్నవాళ్ళు కూడా చేతబడులని కొంతమందికి అవి ఉంటాయి కదా,
కొందరికి నమ్మకాలు అనేవి ఉంటాయి కదా, వాళ్ళు అలాంటి నమ్మకాలు ఉన్న వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా చేయకుండా. ఆడవాళ్ళు ముఖ్యంగా జుట్టు ఎరబోసుకొని తిరగకూడదు. అందులో ఋతుక్రమంలో ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మైల బట్టలు కానీ అసలు ఈ రోజున మరీ జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే మున్సిపాలిటీ వాటిలో దాంట్లోనూ ఎట్లాగో పడేస్తుంటారు సిటీలో. వాళ్ళకి ముందుగా ఈ జాగ్రత్త అనేది నేను చెప్తున్నా అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచి పద్ధతి. అట్లాగే ఎవరికైనా బుద్ధిమాంద్యంతో ఉంటారు, అంటే కొద్దిగా పిచ్చి ప్రవర్తనతో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని కూడా మీరు కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా ఆ ప్రభావం అనేది ఎక్కువ చూపించడానికి అవకాశం ఉంటుంది మనకి. కాబట్టి చాలా జాగ్రత్తతో ఉండాలి. అందులోనూ పుష్యమాసంలో చివరి రోజు పుష్య అమావాస్యది కదా, కాబట్టి ఈ జాగ్రత్తలతో అందరూ మలుచుకోవాలని, ఈ అమావాస్యని సద్వినియోగపరచుకోవాలని, సాధనా మార్గంగా భగవంతుడికి ఎటువంటి సేవలు మనం చేయగలమో అటువంటి మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆ రోజు ప్రయాణాలు చేయకూడదు అన్నారు కదా, సో తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పనిసరి పరిస్థితుల్లో అంటే చేయాల్సి వస్తే గనక అమావాస్య గడియలు చూసుకోండి. చూసుకున్నా కూడా ఉంది ప్రయాణం చేయాల్సి వస్తుంది అంటే ముందు రోజునే మీ లగేజీ ఏదైనా సర్దేసేసుకుని పక్కింట్లో కానీ ఎక్కడన్నా పెట్టేసుకుంటే మంచి పద్ధతి. అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. లేదంటే మనకి రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ మనకి ఏదో లాకర్లు ఇస్తారు కదమ్మా, పెట్టుకోవటం లగేజీ పెట్టుకోవడం, అట్లాంటి చోట ముందుగా మీరు లగేజీ తీసుకెళ్ళి పెట్టేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే అమావాస్య రోజున ప్రయాణం చేయటం వల్ల మన వస్తువులు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి ప్రయాణంలో, అవి పోగొట్టుకుంటాము, అంటే దొంగల బారిన పడతాము అని అంటారు. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి. ధన్యవాదాలు.